నాకు తెలుసుకోవాలంటే ఏం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలా? అలాగే తప్పకుండా. తెలుసుకున్నంత మాత్రాన భయాందోళనలు పోతాయా పోవా? వాటి గురించి వివరంగా తెలుసు. తప్పకుండా చూడాడు. ఇది పెట్టుకో. గురువు గారు, మానవుడి కట్ట సుఖాల నుంచి ఎప్పుడు బయటపడతారు? ముగ్గురు మూడు రకాలుగా మాట్లాడారు. ప్రశ్నించిన వాడెవరు? నేను అనేవాడే. ఈ బాబాయ్ మాట్లాడాడు, స్వామీజీ నేనంటే ఏమిటి, నేను ఎలా తెలుసుకోవాలి అడిగాను. ఈయనేం చెప్పారు, నేను తెలుసుకున్నంత మాత్రం చేత సుఖ దుఃఖాలు ఆందోళనలు పోవు కదా, అప్పుడు మా పరిస్థితి ఏమిటి. ఆయన ఏం చెప్పారు, మానవుడు అనేక బాధలు పడుతున్నాడు, ఇవన్నీ ఎప్పుడు పోతాయి, ఎప్పుడు తప్పించుకోవాలి, అంతేనా? తప్పించుకోవాలి కదా, బాధ నుంచి విముక్తి అంటే దుఃఖం నుంచి విముక్తి కలగాలి, సుఖం ఎప్పుడు ఉండాలి, అంతే కదా. అసలు సుఖం అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏమిటి? సుఖం అనుభూతి, దుఃఖం అనుభూతి. ఏ విధంగా? అందరికీ నేను ఉన్నాను, నేను నిద్రపోయాను, మేల్కొన్నాను. నిద్ర విషయం మీకు ఎవరికైనా తెలుస్తుందా? పూర్తిగా బాగా నిద్రపోతారు, ఏమైనా తెలుస్తుందా? నాకేమీ తెలియదు అనేది అజ్ఞానం. అజ్ఞానంతో ఈ అనుకునేవాడే, ఈ మాట్లాడేవాడే, ఈ నేను అనేవాడు నా నిజ స్వరూపం ఎలా తెలుసుకోవాలని ఈ బాబా అడిగాడు. తెలుసుకున్నంత మాత్రం చేత భయం ఆందోళనలు ఇవన్నీ వస్తాయి, ఏదో అడ్డంకులు వస్తాయి, ఇవన్నీ నాకు ప్రతిబంధకమైన. వీటిని దాటి నన్ను నేను ఎలా తెలుసుకోవాలి? ఈయన అడిగారు. మానవుడి కష్టసుఖాలు లేకుండా ఎప్పుడు సుఖంగా ఉంటూ ఏ కష్టాలు ఏ విధంగా తప్పించుకోవాలి ఆయన అడిగారు. ప్రశ్నించిన వాడెవరు? కొన్ని లక్షణాలు ఉండాలి. ఎరుక లక్షణాలు లేకుండా, అంటే సామాన్య తెలివి లక్షణం లేకుండా, సామాన్య గమనించే సాక్షి లక్షణం లేకుండా, సామాన్యంగా గుర్తించే లక్షణం లేకుండా నేను ఉన్నానని ఎవరైనా అంటారా? అంటే ఏ విధంగా? అవేర్నెస్, కాన్షియస్తో, ఎరుకతో, సహజ జ్ఞానంతో, సహజ తెలివితో, సహజ గమనించే లక్ష్యంతో, సహజ శబ్దంతో, సహజ కదలికతో, సహజ భావంతో మనందరం ఉన్నాం. ఇప్పుడు నేను గమనించేవాడిగా ఉన్నాను, నువ్వు నన్ను గమనిస్తున్నావు. నేను గుర్తించేవాడిగా ఉన్నాను, నువ్వు నన్ను గుర్తిస్తున్నావు. అంటే ఇద్దరు మనుషులు కానీ పరస్పరం గమనించేవాడిగా ఉండటం సహజ అనుభవమే, ఏ ప్రయత్నం లేదు. గుర్తించేవాడిగా ఉండటం స్వయ అనుభవమే, ఏ ప్రయత్నం లేదు. తెలుసుకున్న వాడిగా ఉండటం స్వయ అనుభవమే. మాట్లాడే విధంగా శబ్దం చేస్తూ కదులుతూ ఉండటం సహజ అనుభవమే. భావించడం, అనుకోవటం, ఆలోచించడం, సంకల్పించడం, తలంచడం, ఇవన్నీ కూడా స్మరించడం, ఇవన్నీ సహజ అనుభవం. అంటే అనుభవంలో ఉన్న వాటిని మరలా మనం మన్నం చేస్తాం. ఉదాహరణకు వెళ్తూ కాలు జారిపడ్డాం, కాలు బెనికింది, అరే ఈ రన్నింగ్ చేస్తే బెనికింది ఎలా అంటున్నాడు. అప్పుడు వాడు రన్నింగ్ చేయలేడు కదా, ఇంకా టైం ఉంది. అప్పుడు ఏం చేస్తాడు? ఆపేస్తాడు. వాడు కొంచెం ఆ కాలు సెట్ చేయటం, మర్దం చేయటం వచ్చి వెంటనే మెల్లమెల్లగా సెట్ చేస్తున్నాడు. ఆ తర్వాత మంచి విశ్వాసంతో నాకు కాలు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నేను జయిస్తాను అనే ఒక సంకల్పం పెట్టుకుని పరిగెడతాం. వాడికి అవకాశం ఉందిగా. అంటే పరిగెత్తేవాడు కాలు నొప్పి అని పని ఆపట్లేదు, కొంచెం సేపు తీసుకుని మళ్ళీ అదే పని చేస్తాడు. అంటే మీరు ఏ పని చేసినా, ఏ ఆశయంతో ఉన్నా, ఏ మార్గంలో ఉన్నా, ఏ పద్ధతిలో ఉన్నా, ఏ లక్ష్యం పెట్టినా వెళ్ళకూడదు. అంటే పని చేస్తూ అడ్డం వచ్చేసిందని పని ఆపేసి వెళ్ళకూడదు. అప్పుడు ఆపి మళ్ళీ అదే పని చేయాలి. ఒక పని చేస్తుంటే అడ్డం వస్తుంది, చూస్తే ఇది బాగోలేదు, ఇంకో పని మొదలు ఏదో అడ్డం వస్తుంది. ఈ విధంగా వస్తే అసలు పని మొదలెట్టే ఒక చోట గొయ్యి చదువుతాడు, బావికి ఒక అడుగు నీళ్ళు పడలేదు అన్న ఆ పక్కన చదువుతాడు, 2 అక్కడ పడలేదు, 3, 4 చివరికి ఇక్కడ నీళ్ళు లేవని వెళ్ళిపోతాడు. ఈ లోపల తెలుగు వేస్తాడు, 3 ఇస్తాడు. ఆ 3 తవ్విందాన్ని తవ్వుతూనే ఉంటాడు. తప్పగా 12 ఏళ్ళకి బ్రహ్మాండం ఓటపడింది. అంటే ఆ మొదటి వాడే తవ్వుతూ ఉంటే
బావి ఆటంకం వచ్చింది అని ఊరుకోకుండా చేయగా ఏమవుతుంది? ఓటు వస్తుంది. అంటే భూమి అంతా కూడా నీటిమయమే కదా, ఎడారిలో కూడా బొయాసెస్ ఉంటాయి. కాబట్టి మనం ఏ పని అయితే చేయదలుచామో ఆ పని పట్టుబట్టి పడవకుండా వాళ్ళ లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యంలో మరి సుఖసుఖాలు వస్తాయి కదా. రాత్రి పూట నైట్ వర్క్ చేస్తే డబల్ ఇస్తారు, డబల్ జీతం ఇస్తారుగా. మామూలుగా పగలు చేస్తే రాత్రి డబుల్ వర్క్ చేస్తే 3,000 ఇస్తాను. అది గంట పనే, అది లేకపోతే ఫ్యాక్టరీ అయిపోతుంది. సరే చేస్తాడు, ఎందుకు? బెల్లంబెట్లు పోషించుకోవటానిక. అది చేసిన తర్వాత నీకు కొంచెం నడువు నొప్పి వచ్చి ఓ రోజు వెళ్ళదు. కానీ ఆ కృషి ఎందుకు చేసావు? ఆ రోజున బాధ కలుగుతుంది చేసి రాళ్ళు రప్పలు కొట్టి మళ్ళీ ఒక గంట గురించి నువ్వు ఒక్కడి ఒప్పుకున్నావు, డబ్బు గురించగా. అంటే డబ్బు గురించి నువ్వు ఆశపడ్డావా? నీ బెల్లంబెట్లు పెంచాలని చెప్పి కష్టపడ్డ బాబుని చదివించవచ్చు, భార్యని చూసుకోవచ్చు, మన పనులు చేసుకోవచ్చు అని చూస్తే కదా. అంటే కష్టపడకుండా ఏ పని రాదు. సరే, రోజు నిద్రపోగానే ఏం చేస్తారు? స్నానం చేస్తావుగా. స్నానం చేయడం కష్టమా తేలిక? మానేసేయి. ఓ టైంలో కాలు బెనుకుతుంది, అందరి ముద్దు చేస్తావా? నడువు నొప్పి వస్తుంది, బట్టలు ఉన్నా పని చేస్తావా? అవునా కదా? అంటే స్నానం చేయటం నీ గురించా బయట గురించా? స్నానం చేసిన తర్వాత శుభ్రంగా తోముకుంటాగా. పళ్ళు తోముకోకుండా స్నానం చేస్తావా? పళ్ళు తోముకున్నా ఆ పళ్ళు తోముకునే ముందు ఇది వస్తే అది చేసుకుంటే తోముకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో బస్సులో వెళ్ళిపోతుంటాడు, తోముకుంటాడుగా. పేపర్ చదివేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక పని ఫస్ట్ ఏం చేయాలి? ముఖం కడుక్కోవాలి. ఇది వస్తే ఇది వెళ్ళిపోవాలి, మళ్ళీ మూతాడు. ఆ తర్వాత తీరుగా స్నానం చేసి వచ్చి ఓ పద్ధతి నాడు ఏం చేస్తాడు? ఆ దేవుడిని నమ్మినవాడు దీపారాధన చేసి 10 నిమిషాలు అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, అందరూ బాగుండాలని దృష్టిలో ప్రార్థన చేయి. నీ కోరికల గురించి చేయొద్దు. నీ కోరికలు తీరాలంటే ఇతరుల సహకారం లేకుండా, ఇప్పుడు బడి లేకుండా మీ అబ్బాయి చదువుతాడా? బడి కడతాను, నువ్వు డబ్బులు ఇస్తావా? ప్రభుత్వం వచ్చింది, అది చదవాలన్నా కూడా వెళ్ళాలిగా. కాబట్టి 10 మంది సహకారం లేకుండా విద్య కానీ పూర్తిగా లేదు. నువ్వు కూరలు కొన్నావు, తెచ్చావు, మరి తెచ్చేప్పుడు తేగలవా? ఓ లారీ కావాలి, డ్రైవర్ కావాలి, పంట పండింది బయటికి కావాలిగా. అంటే ఓ చిన్న పని సక్సెస్ అయ్యి విజయవంతం అంటే అందరి సహకారం కావాలి. ఇప్పుడు స్నానం చేయటానికి ఎవరి సహకారం కావాలి? కాళ్ళు చేతులు కన్నుముక్కు ఉన్నాయి చాలుగా. తుడుచుకోవటానికి బట్టి ఉంది, మొంగ కట్టుకోవటానికి అన్నీ చేస్తుంది. దీపాలను చేసి 5 నిమిషాలు చేసుగా. 5 నిమిషాలు చేసినప్పుడు ఏమవుతుంది? నీకు ఒక తృప్తి ఉంటుందా? అదే ఊరు వెళ్తావు, స్నానం సరిగ్గా చేయలేవు. రైల్వే స్టేషన్లో కూడా ఏదో విధంగా చేసి వచ్చి ఆ కళ్ళు మూసుకుని మనసులో ఆరాధించచ్చుగా దేవుడిని. 5 నిమిషాలు చేయకపోతే వెళ్తేగా. కాబట్టి ఏంటి? నీ మనసుకి రోజు చేసే పని కార్యక్రమం కనుక కొంచెం వరుస తప్పితే కొంచెం ఇదిగా ఉంటుంది. ఒక్కొక్క పిల్లలు మెచ్చుతాం, రోజు వెళ్ళేసి టాటా చెప్పేది ఆ రోజు మర్చిపోయా, అరే ఆ కుక్క అరుస్తున్న పట్టించుకోవాలి. అప్పుడు మనసుకు ఎగుతూ ఉంది. వాడు ఏం చేస్తాడు? సరే జరిగింది అయిపోయి మళ్ళీ వెనక్కి వస్తాడు, రాగా ఆ కుక్కను తీసి ముందుకు వెళ్తాడు. అయితే నానా టాటా అంటాడు. ఆ వ్యక్తి పూడ్చుకుంటా కదా. ఆఫీస్కి వెళ్ళి చేసిన సేపు అరే వాడు వచ్చాడే ఉంటుంది కదా. ఆ విధంగా మనసు కలత చెందాలి. అంటే నీ పనులు చేసేటప్పుడు పని మధ్యలో ఆగినా కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఏ పని చేస్తావు? ఫస్ట్